ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జీవీఎంసీ 32వ కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ దక్షిణ స్కూల్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా గడిచిన 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇదే క్రమంలో సీతమ్మపేటలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందన్నారు. మొత్తం 650 మంది స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారని, రాష్ట్రంలో పేదలందరినీ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ, కంటి వైద్య శిబిరంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసిన కందుల నాగరాజు అభినందనీయులని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్. మరి అలాంటి వ్యక్తిని వేళ నిజంగా జగన్ని తొక్కేస్తా అని చెప్పిన వ్యక్తి వేళ ఏకైక మగాడు రాష్ట్రంలో ఒక పవన్ కళ్యాణ్. మరి వేళ పవన్ కళ్యాణ్ బర్త్డే అంటేనే ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ ప్రపంచానికి అదో పండుగ రోజు. మరి అలాంటి వ్యక్తిని వేళ ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని నిజంగా మన అదృష్టం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, తమ నేతృత్వంలో డెఫినెట్గా వచ్చే 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ని భారతదేశానికి పెట్టే సత్తా ముందు మనం చేస్తాను. అలాగే వంశీకృష్ణ గారు ఈ దక్షిణంగా ఉన్న ప్రాబ్లమ్స్ పూర్తిగా పవన్ కళ్యాణ్ పరిష్కరించి సాల్వ్ చేసి ఒక బెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటుందని మనం చేస్తాను. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇది తెలుగు జాతి పుణ్యం మనం చేస్తాను. ఆయన అన్నగారు చిరంజీవి చెప్పారు, ఆయన చేయలేని పని నా సోదరు చేసిన గర్వం చెప్పుకున్నారు. అంటే ఒక తల్లికైనా అన్నకైనా ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శ వ్యక్తి. ఇలాంటి వ్యక్తి పవన్ అదృష్టం. నిజంగా పవన్ కళ్యాణ్ని ముందు ఇంకా ఉన్నత పనులు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను.